డాన్సింగ్ క్వీన్ శ్రీలీల త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందా? రూమర్ బాయ్ ఫ్రెండ్ తో 3 ముళ్ళు వేయించుకోనుందా? సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుందా? ఒకవేళ అదే నిజమైతే ఆమె ఆ ఫోటోలను తనే ఎందుకు షేర్ చేసుకుంటోంది? త్వరలో ఏదైనా చెప్పబోతోందా? టాలీవుడ్ లో వర్క్ చేసినంతసేపు క్లీన్ ఇమేజ్ దక్కించుకుంది శ్రీలీల. కానీ బాలీవుడ్ లో ఇలా ఎంటర్ అయిందో లేదో రూమర్లు తెగ వైరల్ అవుతున్నాయి. కార్తీక్ ఆర్యన్తో పీకల్లోతు ప్రేమలో పడిందన్న వార్తలు, వాటిని నిజం చేసేలా హీరో మమ్మీ చేసిన కామెంట్స్ ఈ రూమర్లకు బూస్టింగ్ ఇచ్చాయి. రీసెంట్లీ మేడం కొన్ని పిక్స్ అండ్ ఓ స్మాల్ వీడియో షేర్ చేసి వాటికి క్యాప్షన్లు తగిలించి నెటిజన్లకు, ఫ్యాన్స్ కు పెద్ద టాస్క్ ఇచ్చింది శ్రీలీల. అందమైన కట్టుబొట్టుతో పాటు పసుపు వేడుక జరుపుకుంటున్న పిక్స్ ని షేర్ చేస్తూ బిగ్ డే కమింగ్ సూన్ అంటూ శ్రీలీల క్యాప్షన్ జోడించేసరికి ఇంకేముంది, సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకుందని కామెంట్స్ స్టార్ట్ అయ్యాయి. ఆమె త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కయ్యబోతుందని డిసైడ్ అయిపోయారు. శ్రీలీల నిజంగా సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని ఉంటే ఆ విషయాన్ని తనే ఎందుకు షేర్ చేస్తోంది అన్న డౌట్ పడేవాళ్లు లేకపోలేరు. ఫిలిం నగర్ లో సర్క్యులేట్ అవుతున్న న్యూస్ ప్రకారం జూన్ 14న శ్రీలీల బర్త్డే. కానీ తిథుల ప్రకారం డాన్సింగ్ క్వీన్ బర్త్డే చేయడం ఇంట్లో వాళ్లకు అలవాటట. అలా ఈ ఏడాది ఆ తిథి ప్రకారం ఈ వేడుకను రీసెంట్లీ నిర్వహించారట. బంధువులు, కొంతమంది సినీ సెలబ్రిటీల మధ్య ఈ పుట్టినరోజు పండుగని జరుపుకుందని టాక్. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమో లేక కమర్షియల్ యాడో తెలియాలంటే డాన్సింగ్ క్వీన్ క్లారిటీ ఇవ్వాల్సిందే. కమింగ్ సూన్ షేర్ చేసిన ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది కనుక త్వరలో ఏదైనా ప్రకటిస్తుందేమో చూద్దాం. ఏడాది తర్వాత రజనీకాంత్ కీ రోల్ పోషించిన లాల్ సలాం ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతోంది. ఒక సినిమా థియేటర్లో పడగానే నెల నుండి 45 రోజుల్లోగా ఓటీటీలో ప్రత్యక్షమవుతున్న తరుణంలో ఈ బొమ్మ ఇన్నాళ్ల పాటు డిజిటల్ స్ట్రీమింగ్ కు రాకపోవడానికి అసలు రీజన్ ఏంటి? చివరకు ఆ సినిమా లాంటి దుస్థితి లాల్ సలాం కు ఏర్పడుతుందా? కూతుళ్లు కదా అని ఛాన్స్ ఇస్తే రజనీకాంత్ కు కోలుకోలేని డిజాస్టర్స్ ఇచ్చారు ఐశ్వర్య అండ్ సౌందర్య రజనీకాంత్. రజనీ స్మాల్ డాటర్ సౌందర్య తెరకెక్కించిన కొచ్చాడియంతో భారీ డిజాస్టర్ చూశాడు తలైవా. కరెక్ట్ గా దశాబ్దం తర్వాత ఐశ్వర్యకు దర్శకురాలుగా ఛాన్స్ ఇచ్చాడు సూపర్ స్టార్. జైలర్ హిట్ తో జోరు మీదున్న రజనీకాంత్ కు బ్రేక్ లేసింది లాల్ సలాం. రజనీకాంత్ ఖాతాలో అట్టర్ ఫ్లాప్ పడింది. ఇప్పటికీ ఇంకా కోలుకోలేదు తలైవా. ప్రెజెంట్ కూలీతో కంబ్యాక్ కావాలని చూస్తున్నాడు. విష్ణు విశాల్, విక్రాంత్ మెయిన్ లీడ్ గా రజనీకాంత్ కీ రోల్ ప్లే చేసిన లాల్ సలాం ను 90 కోట్లతో తెరకెక్కించింది లైకా ప్రొడక్షన్స్. కానీ తెచ్చింది మాత్రం 50 కోట్లే. ఓటీటీ డీల్ కూడా క్యాన్సిల్ అవ్వడంతో మరింత లాస్ అయింది. ముందుగా చెప్పిన సీన్స్ లేకపోవడంతో నెట్ఫ్లిక్స్ డీల్ క్యాన్సిల్ చేసుకుంది. అయితే హార్డ్ డిస్క్ పోయిందని, అందులో కొన్ని సీన్స్ ఉండిపోయాయని ఐశ్వర్య క్లారిటీ కూడా ఇచ్చింది. ఓటీటీ కోసం రీ ఎడిట్ వెర్షన్ అందిస్తామని, ఏఆర్ రెహమాన్తో మళ్ళీ మ్యూజిక్ చేయించామని గతంలో చెప్పింది. కానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఇన్ని రోజులకు లాల్ సలాం డిజిటల్ స్ట్రీమింగ్ కి మోక్షం దక్కింది. లాల్ సలాం బక్రీద్ సందర్భంగా అంటే జూన్ 6న ఓటీటీలో ప్రీమియర్ కానుంది. నెట్ఫ్లిక్స్ క్యాన్సిల్ చేసిన డీల్ ని సన్ నెక్స్ట్ ఓకే చేసింది. జైలర్ 2ని ఈ నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తూ ఉండడంతోనే ఈ డీల్ సెట్ అయినట్టు టాక్. మొత్తానికి 16 నెలలకు డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్న ఈ ఫ్లాప్ బొమ్మను ఆడియన్స్ చూస్తారా? థియేటర్ వెర్షన్, డిజిటల్ వెర్షన్ వేరుగా రాబోతుందా? అఖిల్, సల్మాన్ ఖాన్ ఫ్లాప్ మూవీస్ ఏజెంట్ సికిందర్ చిత్రాలు థియేటర్లోనే కాదు ఓటీటీకి వచ్చాక కూడా భారీ ట్రోలింగ్ జరిగింది. మరి లాల్ సలాం కూడా ఆ సిచ్యువేషన్ ని తెచ్చుకుంటుందా లేదా? వెయిట్ అండ్ సీ. సినిమా ప్రమోషన్లు డ్యామేజ్ చేస్తున్నాయా? బాయ్కాట్ కు స్వయంగా సినిమా టీమే దోహదపడుతోందా? మైక్ చేతిలో ఉంటే ఏదైనా మాట్లాడవచ్చా? కాంట్రవర్సీ కామెంట్స్ వల్ల మూవీ కిల్ అవుతోందా? లైరా టు తగ్ లైఫ్ వివాదాలకు అసలు కారణాలేంటి? ఒక సినిమా మార్కెట్ కావాలంటే ప్రమోషన్లు కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. థియేటర్లకు జనాలను రప్పించడంలో ప్రచారం ఓ సాధనంగా పనిచేస్తుంది. అందుకే ఈ ప్రచారాలపై స్పెషల్ ఫోకస్ చేస్తూ ఉంటాయి ఇండస్ట్రీలో. సాంగ్స్, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయడంతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించి మూవీ లవర్స్ ని మరింత ఆకర్షిస్తూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో ప్రమోషన్స్ సినిమాను డ్యామేజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా టార్గెట్ అవుతున్నాయి. ఎంతలా అంటే సినిమాను బాయ్కాట్ చెయ్యాలి అన్నంత డిమాండ్ పెరిగిపోతోంది. రీసెంట్లీ వివాదంలో చిక్కుకుంది కమల్ తగ్ లైఫ్. కర్ణాటకలో నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్ లో కమల్ హాసన్ మాట్లాడుతూ తమిళ భాష నుండి కన్నడ పుట్టిందని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కన్నడిగులకు ఈ మాట మింగుడు పడ్డం లేదు. కన్నడ భాషను, ఇక్కడ సంస్కృతిని తప్పు పట్టారంటూ కమల్ సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు సినిమాను కర్ణాటకలో బాయ్కాట్ చేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. అయినా సరే నేను సారీ చెప్పేది లేదని తేల్చి చెప్పాడు కమల్. దీనివల్ల తగ్ లైఫ్ కర్ణాటకలో ఎఫెక్ట్ పడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. నాట్ ఓన్లీ తగ్ లైఫ్, ఈ మధ్య కాలంలో
కాలంలో తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి వివాదాస్పద స్పీచ్లతో చాలా చిత్రాలు డ్యామేజ్ అయ్యాయి. విశ్వక్సేన్ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఒక పొలిటికల్ పార్టీని ఉద్దేశించి మాట్లాడడం, కాంట్రవర్సీ చెలరేగడం తెలిసిందే. బాయ్కాట్ ట్రెండ్ సృష్టించారు. ఇక బొమ్మ థియేటర్లకు వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఈ సినిమాను ఎవరూ తొక్కేయనక్కర్లేదని. తగ్ లైఫ్ లైలా మాత్రమే కాదు, కొంతమంది సినీ ప్రముఖులు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల మరిన్ని టాలీవుడ్ మూవీస్ కూడా వివాదంలో చిక్కున్నాయి. టంగ్ స్లిప్ పై చేసినవి కొన్నైతే అత్యుత్సాహంతో చేసినవి మరికొన్ని. రాజేంద్ర ప్రసాద్ నుండి విజయ్ కనకమేడ్ల వరకు వేదికపై చేసిన కామెంట్స్ మంటలు రేపాయి. ప్రమోషన్స్ లో టంగ్ స్లిప్ పై కోరి కోరి వివాదం తెచ్చుకున్నాడు మజాక డైరెక్టర్ త్రినాథ నక్కిన. ఆ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ లో మన్మధుడి హీరోయిన్ అన్షుపై అనుచిత కామెంట్లు చేసి చిక్కుల్లో పడ్డాడు. ఆటోమేటిక్ గా సినిమాపై నెగిటివ్ ఇంప్రెషన్ చూపించింది. ఈ కాంట్రవర్సీ చిలికి గాలివానగా మారడంతో అన్షుకి సారీ చెప్పాడు. అక్కడితో ఇష్యూ సాల్వ్ అయింది. ఇక సినీ ప్రియులే కాదు, క్రికెట్ లవర్స్ యొక్క ద్వేషానికి గురైన హీరో రాజేంద్ర ప్రసాద్ రాబిన్ హుడ్ ప్రమోషన్లో భాగంగా అత్యుత్సాహం ప్రదర్శించి ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై ఒరే తురే అంటూ కామెంట్లు చేశాడు. నెట్టింట్లో ట్రోలింగ్కి గురయ్యాడు. ప్రమోషనల్ డ్యామేజ్ వల్ల సినిమాకు బాయ్కాట్ సెగలు రాలేదు, కానీ మ్యాచ్ స్క్వేర్ ముందు రాబిన్ హుడ్ తేలిపోయింది. నాట్ లీస్ట్ భైరవం ప్రచారంలో భాగంగా దర్శకుడు విజయ్ కనకమేడల మైక్ పట్టుకుని సినిమా గురించి ఊదరగొట్టే స్పీచ్ ఇచ్చి చివర్లో ఒక పొలిటికల్ రిలేటెడ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో బాయ్కాట్ భైరవం ట్రెండ్ నడిచింది. సినీ వేదికలపై ఇలాంటి పొలిటికల్ కామెంట్లు చేయొద్దంటూ వార్నింగ్స్ వచ్చాయి. ఎట్టకేలకు వివాదం సద్దుమణిగి సినిమా అనుకున్న టైంకి వచ్చింది. ఈ కాంట్రవర్సీ నుండి కొద్దిలో తప్పించుకున్నాడు శ్రీవిష్ణు. అది స్పీచ్తో కాదు, సింగిల్ సినిమాలో ఓ సీన్ వల్ల కో యాక్టర్ ఆగ్రహానికి గురయ్యాడు. తర్వాత వెంటనే సీను తొలగించి చాకచక్యంగా సారీ చెప్పి తప్పించుకున్నాడు. మొత్తానికి ఇలాంటి ప్రమోషన్స్ సినిమాను ఎంతో కొంత డ్యామేజ్ చేస్తున్నాయన్నది ట్రేడ్ వర్గాల వాదన. దశాబ్దంన్నరకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సీనియర్ బ్యూటీలు సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. రష్మిక, కీర్తి, సాయి పల్లవి, రాశి ఖన్నా బాలీవుడ్ బాట పట్టారు. దీంతో టాలీవుడ్ లో కలర్ఫుల్ భామల కొరత ఏర్పడింది అనుకునే లోపే కొత్త భామలు వస్తున్నారు. నెక్స్ట్ తెలుగు ఇండస్ట్రీని ఏలబోయేది ఈ రాణులేనా? అనుష్క టు సమంత లాంటి సీనియర్ భామలంతా గ్లామర్ కన్నా సెలెక్టివ్ సబ్జెక్టుల వైపు చేంజ్ అయ్యారు. రష్మిక, కీర్తి సురేష్, రాశి ఖన్నా, సాయి పల్లవి, పూజా హెగ్డే లాంటి వెల్ ఎస్టాబ్లిష్ బ్యూటీస్ నార్త్ టు సౌత్ చక్కర్లు కొట్టేస్తున్నారు. ప్రెసెంట్ సంయుక్త, శ్రీలీల, మీనాక్షిల హవా కంటిన్యూ అవుతోంది. మరి వీరికి చెక్ పెట్టేది ఈ భామలేనా? టాలీవుడ్ కి నెక్స్ట్ తారామణులుగా చెలామణి అయ్యేది ఈ పొరుగు రాష్ట్రాల బ్యూటీసేనా? టాలీవుడ్ లో కలర్ఫుల్ భామల కొరత ఏర్పడుతోంది అనుకునే టైంకి న్యూ టాలెంటెడ్ హీరోయిన్స్ దిగిపోతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి చేరిపోయారు రుక్మిణి వసంత్, కయాద్ లోహర్, శ్రీనిధి శెట్టి, ప్రీతి ముకుందన్, మమితా బైజు, జాన్వీ కపూర్. ఇందులో సగానికి పైగా డబ్బింగ్ చిత్రాలతో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీస్ గా మారిన వారే. కేజీఎఫ్ సిరీస్ తో శ్రీనిధి, ప్రేమలతో మమిత, డ్రాగన్ తో కయాద్, సప్త సాగరాలు దాచే ఎల్లోతో రుక్మిణి తెలుగు ఆడియన్స్ మనస్సులను దోచారు. ఇప్పుడు డైరెక్ట్ మూవీస్ తో ఇంకా దగ్గరవ్వాలని చూస్తున్నారు. తన ఫెలో హీరోయిన్స్ తో పోలిస్తే కన్నడ కస్తూరి రుక్మిణి వసంత్, జాన్వీ కపూర్స్ బ్యాగ్స్ లో క్రేజీ ప్రాజెక్టులు, స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. మెగా ఫ్యామిలీ హీరోలతో సినిమాలను జానుపాప లైన్ లో పెడితే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించే గోల్డెన్ ఛాన్స్ కొల్లగొట్టేసింది రుక్మిణి. ఇక గ్లామర్ బ్యూటీ కయాద్ లోహర్ తమిళతో పాటు తెలుగులో ఫంకీ పారడైజ్ కి సైన్ చేసినట్లు టాక్. హిట్ 3 తో భారీ సక్సెస్ అందుకున్న శ్రీనిధి శెట్టి ప్రెజెంట్ తెలుసు కదా అనే మూవీ చేస్తోంది. మమితా బైజు మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించే బైలింగ్వల్ మూవీస్ డ్యూడ్ అండ్ సూర్య 46 కి కమిట్ అయింది. ఓం బూమ్ బుష్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రీతి ముకుందన్ చేతిలో కన్నప్ప లాంటి భారీ బడ్జెట్ మూవీ ఉంది. ఇలా క్రేజీ అండ్ భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ బ్యూటీస్ లో నెక్స్ట్ టాప్ హీరోయిన్లుగా మారేదెవరో, ప్రెజెంట్ హీరోయిన్లకు చెక్ పెట్టి తెలుగు ఇండస్ట్రీలోనే ఏలే క్వీన్స్ ఎవరో లెట్స్ సీ. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ ఈ సినీ రౌండప్ లో చూద్దాం. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అక్కినేని వారసుడు అఖిల్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. జూన్ 6న ప్రేయసి జైనబ్ మెడలో 3 ముళ్లు వెయ్యబోతున్నాడు. తాజాగా తండ్రి నాగార్జున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వివాహ పత్రికను అందించి ఆహ్వానించారు. ప్రస్తుతం అఖిల్ లెనిన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. టాలీవుడ్ ఫీల్ గుడ్ మూవీలకు కేర్ ఆఫ్ అడ్రస్ శేఖర్ కమ్ముల. ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 25 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని కలిశారు కుబేరా డైరెక్టర్. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. స్పెషల్ నోటు పంచుకున్నారు. కొన్ని జనరేషన్లకు చిరంజీవి స్ఫూర్తి అని, చేజ్ యువర్ డ్రీమ్, సక్సెస్ మోడల్ ని ఫాలో అవుతుంది అన్న నమ్మకం ఇచ్చింది చిరంజీవి అంటూ ఫోటోలను పంచుకున్నాడు శేఖర్ కమ్ముల. ఆయన తెరకెక్కించిన కుబేరా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఓటీటీ హీరోగా ఫేమ్ తెచ్చుకున్న నరేష్ అగస్త్య నుండి వస్తున్న చిత్రం మేఘాలు చెప్పిన కథ. మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు విపిన్. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. రాధిక కీ రోల్ ప్లే చేసిన ఈ సినిమాను ఉమాదేవి కోట నిర్మిస్తున్నారు. జస్టిన్ ప్రభాకర్ మ్యూజిక్ అందించాడు.